నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇవేం కూల్చివేతలు అని చెప్పేసి ప్రభుత్వ భూములను కాపాడే పద్ధతి ఇది కాదు. హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. హైకోర్టు ఆగ్రహం చేయకన్నా ముందే గత 4-5 రోజుల క్రితం మనకు ఓయూ శంకర్ అన్నతో ఇంటర్వ్యూ చేస్తే అన్న కూడా అనేక ప్రశ్నలు సంధించిండు. వాటిని లక్షలలో పబ్లిక్ చూస్తూ ఉన్నారు, అవేర్నెస్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు హైకోర్టు చెప్పిన దాని మీద అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదు భావోద్వేగం అని చెప్పేసి వీళ్ళు జాబ్లు ఇస్తూ ఉన్నారు. మరి ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎంతమంది చదువుతూ ఉన్నారు, గవర్నమెంట్ కాలేజీలు ఎంతమంది చదువుతున్నారు. నిన్న ఒకటి సాయంత్రం నుంచి ట్రోల్ అవుతూ ఉంది నేరెళ్ళ శారద అని, మరి ఉమెన్ కమిషన్ చైర్మన్ ఆమె. మరి నేను ఈరోజు నిన్నటితో ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయినారు. వాళ్ళు మాదాపూర్లో శ్రీ చైతన్య కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేస్తే ఆ తనిఖీలో అనేక విషయాలు బయటపడ్డాయి. వాటిపైన చర్చ జరుగుతుంది రాష్ట్రం అంతా. మరి ఆంధ్రజ్యోతిలో కానీ మిగతా ఏ పేపర్లో కానీ ఆ న్యూస్ రాలేదు. మరి ఈ రోజన్న ఆ న్యూస్ వస్తుందో రాదో కూడా తెలియదు. వీటన్నిటిపైన ఓయూ శంకర్ అన్నతో ఒక 10 minutes మాట్లాడదాం. అన్న మన ఓయూ లైబ్రరీ దగ్గర ఉన్నాం. అన్న నమస్తే. వస్తేనే అన్న చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది మరి ఇవేం కూల్చివేతలని మీరు అడిగినట్టే వాళ్ళు అడుగుతున్నారు. ఇది ఈ ప్రభుత్వ భూములను కాపాడే పద్ధతి ఇది కాదు. వ్యక్తి చనిపోయే ముందు కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు. ఈ భవనాన్ని కూల్చే ముందు దాని యజమానికి చివరి అవకాశం ఇవ్వరా అని అంటుంది. హైకోర్టు అడిగిన ప్రశ్న కరెక్టా తప్ప? కరెక్టే, తప్పేముంది. చట్టం ఎవరికి చుట్టం కాదు కదా. ఫస్ట్ నోటీస్ ఎక్స్ప్లెనేషన్ తీసుకో, తర్వాత అక్రమ కట్టడం అయితే కూల్చేయి. ఊరికే కూల్చేస్తా అంటే కూడా కుదరదు కదా. నేను ముందే చెప్పిన, ఈ ముఖ్యమంత్రి గారి చూస్తే నాకు అర్థమైతే లేదు. కానీ ఏమనిపిస్తుంది, చిత్తశుద్ధి ఉందా, క్రెడిబిలిటీ ఉందా? అసలు హైడ్రా నేను సపోర్ట్ చేస్తున్నామని ఇప్పుడు మన అర్జున్ లాంటి వాళ్ళు చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళు వెళ్ళి చెప్తున్నారు. ఉన్ననే చెప్పిన, ఈ ముఖ్యమంత్రి పరిస్థితి చూస్తే మనకు అర్థం కావట్లే. మేము ప్రకృతి వినాశనం చేస్తే మేము మద్దతు చేయం, చట్టవిరుద్ధమైన పనులు చేస్తే మద్దతు చేయమని చెప్పినాం. కానీ దీనికంటే ముందు, ఈ ప్రభుత్వం రాకంటే ముందు జీవో నెంబర్ 59, 58 2 జీవోలు తీసుకొచ్చి, సరే అందులో విధి విధానాలు ఎట్లున్నప్పటికీ అధికారుల చేతి వాటంతో నాల మీద ఉంటే నాల మీద, చెరువులు ఉంటే చెరువుల, ప్రభుత్వ భూములు ఉంటే భూముల, ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు పెట్టిండ్రు. వాటిని రెగ్యులరైజ్ చేశాను. తెలంగాణ వచ్చే నాటికి 2 రోజుల ముందు బిల్లులు కట్టుకుని అయిపోయా, దానికి కులమానం లేదు. లిమిటేషన్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయంటే, ప్రైవేటు భూములు అయితే 12 ఏళ్ళు కబ్జాకు ఉన్నట్టు ఆధారాలు చూపించాలి, ప్రభుత్వ భూములు అయితే 30 ఏళ్ళు ఉన్నట్టు ఆధారాలు చూపెట్టాలి. మరి ఆధారాలు ఏం లేకుండా ఒక్కరోజు ముందు తెలంగాణ వచ్చే ముందు 30 ఏళ్ళు కబ్జాలు ఉన్నట్టు ఆధారాలు చూపిస్తేనే కూల్చారా లేకపోతే కూర్చోదా? చూపిస్తేనే ఆ ల్యాండ్ అనేది ఆయన కబ్జాలో ఉన్నాడు ప్రూవ్ చేసుకున్నట్టు, ఆయనకు సొంతమైనట్టు. అంటే 30 ఏళ్ళకి పైగా ఉంటే వాళ్ళకేనా? ప్రభుత్వ భూమిలో 30 ఏళ్ళకి పైన ఎవరైనా ఉంటే వాళ్ళకేనా? అందుకనే కబ్జాలు పెట్టకూడదంటే ల్యాండ్ గ్యాబరింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఉందా? తీసుకొచ్చారు. మరి అది ఎవడైనా ప్రభుత్వ భూములని కబ్జా పెడితే వాళ్ళకి ఈ రకమైన శిక్షలు ఉంటాయి, జరిమానాలు ఉంటాయని ల్యాండ్ గ్యాబరింగ్ యాక్ట్ తీసుకొస్తే 2016లో ల్యాండ్ గ్యాబరింగ్ యాక్ట్ ఎత్తేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అవునా? ఎత్తేసింది. ఎవడు ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు పెట్టుకొని, కబ్జా పెట్టుకున్న దాన్ని 58, 59 తోటి నేను రెగ్యులరైజ్ చేస్తా. అంతే, రెగ్యులరైజ్ చేస్తా. రెగ్యులరైజ్ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేస్తా. ఎవడు తప్పిడా? ప్రజలు తప్ప, లేకపోతే ఈ చట్టాలను సడలించిన ప్రభుత్వాన్ని తప్ప? అదే కేటీఆర్ కూడా ఒకటి నేను చూసిన వార్త, వీడియోలో అంటుండు, మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఇక ఆ పర్మిషన్ ఈ పర్మిషన్ లేవు, మీరు ఎక్కడ పడితే అక్కడ ఎట్లయినా కట్టుకోవచ్చు, మీకు ఆ గందరగోళం తీసేస్తా అన్నాడు అప్పట్లో. ఇప్పుడు నేను ఇందాక చూసిన రాజకీయ నాయకులు అంటేనే రంకు నేర్చిన వాళ్ళు, చిన్నాళ్ళు. ఒక మాట చెప్పాలంటే మరి ఎవరైనా మోస్ట్లీ అన్న బుల్డోజర్, కొంతమంది రాజకీయ నాయకులు నిబద్ధతగా ఉంటారు, వాళ్ళకి నా వాక్యాలు ఎగ్జంప్షన్. మిగతా రాజకీయ నాయకులు ఏంటంటే, మనం ఈ రోజే మీరే ఇవ్వబడుతున్నాం మీ మీడియాలో, నిన్నొక మాట ఇవాళ ఒక మాట, మాటకు పొంతన లేదు. వీళ్ళేం రాజకీయ నాయకులు? శిఖండీలంతా. రాజకీయ నాయకుల మీద క్రిమినల్ కేసులు పెట్టడానికి లేదా? ఇవాళ ఒక మాట మాట్లాడే రేపు ఒక మాట మాట్లాడేటోళ్ళ మీద ఏం కేసులు ఉండవు? అసలు ఏదైనా మాట్లాడచ్చా? చట్టం ఎవరిదాకా ఎవరికి చుట్టం కాదన్న కదా, కొంత మట్టికే అది చట్టం. ఉన్నోనికి చుట్టం, లేనోనికి కష్టం. రాజకీయ నాయకుడికి ఇష్టం అది. రాజకీయ నాయకుడికి ఇష్టం వైలేషన్ చేయడానికి, రాజకీయ నాయకుడికి ఇష్టం కాదన్న. ఉద్యోగస్తుడు అబద్ధం చెప్పకూడదు,
వ్యాపారస్తుడు అబద్ధం చెప్పకూడదు, చెప్తే శిక్షలు ఉంటాయి. అవును. మరి రాజకీయ నాయకుడు ఎన్నెన్ని అబద్ధాలు చెప్పవచ్చా? ఇయ్యాల చెప్పింది ఆడి చెప్పిన మాట కాడే వ్యతిరేకంగా మాట్లాడవచ్చా? మాట్లాడుతుంది, మీకు తెలిసిన ఎట్లుంటుంది? మాట్లాడుతుండ్రు కదా, మాట్లాడకూడదు కదా, ఎవరికైనా చట్టం అయితే అతీతం కాదు కదా, మాట్లాడుతుండ్రు. సో ఈ 2 వయలేషన్స్ అనేది గత ప్రభుత్వంలో జరిగినాయి. ఇంకోటి అడుగుతున్నా, రికార్డులు పరిశీలించకుండా కూల్చివేతకు యంత్రాలు ఇవ్వడం ఏంటి? హైకోర్టును కూలుస్తామని యంత్రాలు అడిగితే ఇచ్చేస్తారా అని అంటుంది. మరి హైకోర్టు అడిగిన ప్రశ్నను సమర్థిస్తారా? సమర్థిస్తుండే కదా, సమర్థిస్తుండే కదా. నీకు దొంగకు దొంగ తోడట, దొరకు సాక్ష్యం తోడంట. ఇప్పుడు హైకోర్టు అడిగే ప్రశ్నలు దొర ప్రశ్నలు, వాడికి సాక్ష్యాలు అవసరం, సాక్ష్యాలు అడుగుతుంది హైకోర్టు. నేను అదే అడుగుతున్నా, నేను మొన్న అడిగినా ఇవాళ అదే అడుగుతున్నా. నేను ఒక కబ్జాదారు, ఒక భూస్వామి, ఒక కుంటని, ఒక చెరువుని, ఒక ప్రభుత్వ భూమిని చెరబట్టి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి, ఒక బిల్డర్కి అమ్మేస్తే ఈ చెరబట్టిన భూస్వామిది, కబ్జాదారుది తప్పు లేదు. దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇల్లు కట్టిన ఇది మన బిల్డర్ది తప్పు లేదు. దాన్ని వ్యవసాయ భూమిగా ఉన్న చెరువు భూమినో ప్రభుత్వ భూమినో కన్వర్షన్ చేస్తే ఆర్డీఓ తప్పు లేదు. అది ఎలాంటి భూమి అని స్వభావం తెలిసే ఎంఆర్ఓ తప్పు లేదు. ఇరిగేషన్ ఆఫీసర్ది అది చెరువా ఎఫ్టీఏలా బఫరా అని తేల్చే ఇరిగేషన్ అధికారిది తప్పు లేదు. టౌన్ ప్లానింగ్ ఆఫీసరు మ్యాప్ గీసి ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చా కట్టుకోరాదా అని పర్మిషన్ ఇచ్చే టౌన్ ప్లానింగ్ మ్యాప్ ఇచ్చే అధికారి తప్పు లేదు. దానికి పర్మిషన్ ఇచ్చే జిహెచ్ఎంసీ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ సెక్రటరీలో తప్పు లేదు. ఇవన్నింటికి ఒప్పుకొని బిల్లులు వేసే అధికారులది కూడా తప్పు లేదు. ఇవన్నీ చూసి లోన్లు ఇచ్చే బ్యాంకర్ది కూడా తప్పు లేదు. ఎవడు అంటే ఈ ఎదవనా కొడుకు, మోసపోయిన ఎదవనా కొడుకు ఎవడైతే ఉందో పేద ప్రజలు, చిరు ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు, వీళ్ళ తప్పు. మరి తెలియదు, ఇలా కోర్టే అడుగుతుంది కదా, మైపాల్ ఒక విషయం, కోర్టే అడుగుతుంది కదా. ఇలా నువ్వు ఓటర్గా నాకు ఓటేయమని వచ్చినప్పుడు, మా చిన్నపిల్లల ముడ్లు గడిగినప్పుడు, మా ఇంట్లో భాషణలు దోమినప్పుడు, మా ఇంటి జెండాలు కట్టినప్పుడు నువ్వు ఒక కాగితం అయితే ఇస్తావు కదా, నాకు ఓటేయమని ఒక స్లిప్ అయితే ఇస్తావు కదా. సచ్చే ముందు కోర్టు కూడా అంటుంది కదా నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతుంది కదా. మరి అట్లా అడిగే అర్హత నీకు లేదా? అడగాలి కదా. మరి తేల్చాల్సిన బాధ్యత నీకు లేదా? ఆదివారం కూల్చివేతలు ఎలా చేపడతారని ప్రశ్న అడుగుతుందని హైకోర్టు. మరి ఇప్పుడు ఇది హైకోర్టు అడిగిన ప్రశ్న రంగనాథ్ గారిని అడిగినట్టు, లేదంటే కూల్చేసే ఏ సంస్థనైనా అడిగినట్టే. ఏమంటారు, ఆదివారం కూల్చొద్దా? న్యాయ వ్యవస్థని మనము ప్రశ్నించడం పరిస్థితి లేదు. కానీ నాకు కూడా బాధాకరమైన విషయాలు ఏంది అంటే, ఆదివారం శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సెలవు, శుక్రవారం సాయంత్రం సెలవు, శనివారం సెలవు, ఆదివారం సెలవు, 3 రోజుల సెలవు. ఒక పోలీస్ అధికారికి అన్ని రోజులు దొరకని ఒక ఖైదీ శుక్రవారం సాయంత్రమే ఎట్లా దొరుకుతాడు, ఎందుకు దొరుకుతాడు అనేది ఒక ప్రశ్న. తర్వాత ఈ కూల్చివేతలు కూడా ఇవన్నీ ఆదివారం ఎందుకు శుక్రవారం సాయంత్రం నుంచి మొదలుపెట్టే ఎందుకు జరుగుతాయి అనేది ఇరు విషయాలలో సేమ్ ఉండాలి. న్యాయ వ్యవస్థ కూడా దీన్ని గమనించాలని చెప్తున్నా నేను. రైట్. న్యాయ వ్యవస్థని ఎంత దుర్వినియోగం చేస్తుండ్రో అన్నది కూడా గమనించాలి. రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు గమనించాలి. రాజకీయ భాషలు చెప్పినట్లు చేస్తే ఇబ్బందుల్లో పడతారు, ఇలాగైతే జైలుకు పంపుతామంటారు. నిజంగా జైలుకు హైకోర్టు పంపే రైట్స్ ఉంటాయనా? పంపుతుంది కదా, పంపుతుంది కదా. కానీ వాళ్ళ మీద చట్టాలు చేసేది ఎవరు? వీళ్ళే కదా, ఏలు ముద్రలే కదా చట్టాలు చేసేది, శాసనసభ్యులు. ఈ ఏలు ముద్రలే కదా చట్టాలు చేసేది. ఆ చట్టం మంచిదా చెడ్డదా అనేది ఎవరికి తెలవాలి? చట్టం చేసేటోనికి తెలవాలి. నేను ఒక జీవో తీసుకొచ్చిన, నేను ఒక చట్టం చేసి వచ్చిన, మీరు కూడా ఏం చేయలేదు కదా, ఏం చేయలేరు కదా. ఆదేశాలు పాటించకుంటే హైడ్రా జీవోపై స్టే ఇస్తామని చెప్పి కూడా అంటున్నారు. ఇవ్వచ్చు కదా, ఇస్తామని అనుడు ఎందుకు? ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ట్రాఫిక్ రద్దీపై ఏం చర్యలు తీసుకున్నారు అంటుంది. ఏం తీసుకుంటారు, ఏం తీసుకోరు. జనసాంద్రత పెరిగింది. ఈ ప్రశ్న ఎందుకు అడిగారు? రోజుకు 3 ట్రాఫిక్ రద్దీపై ఏం చర్యలు తీసుకున్నారు? పాత ఇంకో కేసు కలిపి ఉండొచ్చు. ఇన్ని రోజులు జనసాంద్రత పెరుగుతుంటే ప్రతిరోజు 3000 మంది డంప్ అవుతుండ్రు ప్రతి రోజు ఏడికి, మన హైదరాబాద్కి.
ఓ రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఏం తీసుకుంటావు? ఆంధ్ర, హైదరాబాద్, మొత్తం హైదరాబాద్కి వచ్చి ఉంటారు. హైదరాబాద్కి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది, సిటీ ప్లాన్ ఉంది, అందరు అధికారులు ఉన్నారు. నేను అంటున్నా అధికారులు ఉన్నారు. ఏ ప్రాంతంలో ఎంత జనసాంద్రత ఉండాలని జీవో నెంబర్ 168 తీసుకొచ్చిండ్రు. బిల్డింగ్ ప్లాన్ ఎట్లుండాలి, ఎంత జనసాంద్రత ఉండాలని ఒక్కడన్నా ఫాలో అవుతుండా? ఇద్దరు ఉండే కాడ 100 మందిని పెడితే ఏమవుతుంది? పైపులు వలిగిపోతాయి, కరెంటు తీగలు తెగిపోతాయి, డ్రైనేజీలు పొంగి పొర్రుతాయి. అదే జరుగుతుంది కదా. మళ్ళీ మనకు బెంగళూరుకు పెట్టిన గతి హైదరాబాద్ పెట్ట బరాబరి పడుతుంది. హైదరాబాద్ బరాబరి పడుతుంది, నీటి కొరత బరాబరి పడుతుంది. హైడ్రా చేసే పని తప్పు కాదు, హైడ్రామా చేసుడు తప్పు అంటున్నా. డ్రామాలు చేయకుండా నిజాయితీగా చేయాలి. నోటీస్ ఇవ్వు, ఎక్స్ప్లెనేషన్ తీసుకో. ఇల్లీగల్ అయితే మనం తీసుకుపోయి లోపల పెట్టు. లీగల్ అయితే మనకి కంపెన్సేషన్ రీఅలొకేషన్ చేయి, రీసెటిల్మెంట్ చేయి, రీహాబిలిటేషన్ ఈ 3 ఇచ్చి మనకి ఖాళీ అయ్యి మేము స్వాగతిస్తాం. కావూరు హిల్స్ అమీన్పూర్కు మధ్య వివక్షేలా అంటే కావూరు హిల్స్కు అమీన్పూర్కు రెండింటికి మధ్య భేదం ఎందుకు చూపిస్తారు? కావూరు హిల్స్ అంటే ఇక్కడ మన అదే కదా మనం అడిగేది, అదే కదా మనం అడిగేది. సరే, నోటీసులు ఇస్తే కోర్టుకి వెళ్ళి స్టే తీసుకునే అవకాశం ఉంటుంది అని నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తుండ్రు. సరే, చట్టవిరుద్ధంగా చేసినప్పటికీ రేపు కోర్టుకైనా అది చెల్లనేరదు అనే విధంగా కదా నువ్వు చేయాల్సింది. స్టే ఉన్నాయి కూలగొడతా అంటే మరి నువ్వు కోర్టుకి ఇచ్చిన మర్యాద ఏంది? ఇప్పుడు నాగార్జున కూల్చేసిరని స్టే తెచ్చుకున్నాడు, మాకు నోటీస్ ఇవ్వకుండా కూల్చిరని చెప్పిండు. అవును, అంటే ఇప్పుడు మళ్ళీ ఓడిపోవడానికి అమీన్పూర్లో కిష్టారెడ్డిపేటలో ఉన్న పరిస్థితి కూడా మాదే. పెద్దలను వదిలేసి పేదలను కొడుతురని అడుగుతుంది. బరాబరి నేనేమంటున్నా, ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, మంచి పనితీరు కావాలి, ఈ హైదరాబాద్ ప్రజలకు మంచి వసతులు కల్పించాలి, ప్రకృతి పరంగా మంచిగా ఉండాలి అంటే ఫస్ట్ ఎక్కడెక్కడైతే చెరువులల్లో కబ్జాలు ఉన్నాయో, వాస్తవికంగా కబ్జాలు ఉన్నాయో, వాటిని నమ్మి మోసపోయిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో, రియల్టర్ని బిల్డర్ని నమ్మి మోసపోయిన వాళ్ళకు రీహాబిలిటేషను, రీఅలొకేషను ఇచ్చి రీసెటిల్మెంట్ చేసి నువ్వు వాళ్ళని ఒక ప్రాంతానికి కూలగొట్టాలి. ఫస్ట్ పెద్ద ఫామ్ హౌస్లు, విల్లాలు, పెద్ద వెంచర్లు, హై రిస్క్ బిల్డింగ్లు ఏ ఉన్నాయో వాటి మీద నువ్వు గురిపెట్టు, అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది. అయితే ఇప్పుడు సహజనాత సూత్రాలు అంటే తెలియదా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ తహసీల్దార్ రాధాపై ధర్మాసనం ఫైర్. హైడ్రా కోసం 374B మున్సిపల్ చట్టంలో ఈ సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్. 10 రోజుల క్రితమే రాజ్భవన్కు ఫైల్. ఆమోదం కోసం ఎదురుచూపులు. హైడ్రాకు అదనపు అధికారులు ఇస్తూ పలు జీవోలను ఒకటి మూసీ మార్కింగ్ మాది కాదు, చెరువులు నాలాల పరిరక్షణ లక్ష్యం, పేదల మధ్య తరగతి జోలికి వెళ్ళాం, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం. హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ వెళ్ళాడు. అంటే మూసీ నదికి మాకు ఎటువంటి సంబంధం లేదు, అది మూసీ రివర్కి సంబంధించిన అది బోర్డు అదే చూసుకుంటుంది అనేది రంగనాథ్ గారు చెప్తున్నారు. దాన్ని కూడా మాకు చెప్తున్నారు, వాళ్ళు చేసే ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాకు కావంటారు. ఇక్కడ రంగనాథ్ గారు గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం చేయాల్సిన పని మీరు చేస్తున్నారు, అది ప్రభుత్వం కదా చెప్పాల్సింది. మూసీ రివర్ ఫ్రంట్ అనేది మేము చేపడతలేము, దానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చినాము, వాళ్ళు చేపడుతుండ్రు. దానికి జిహెచ్ఎంసీ అధికారులు కానీ అధికారులు కానీ వాళ్ళు స్పందించాలని చెప్పాలి. తప్పు ఎవరు చేసినా తప్పే కదా, తప్పు చేసినా తప్పే. మూసీ రివర్ కి సంబంధించిన బోర్డు చేసినా ఎవరు చేసినా తప్పే కదా, అది చెప్పకుండా మాది కాదంటుండు. రైట్. అయితే ఇప్పుడు ఇది పక్కన పెడితే ఇంకోసేపు దీనికి వద్దామన్నా. నిన్న జరిగిన ఉమెన్ కమిషనర్ నేరెల శారద గారు, మీరు చూసిరా వీడియో? ఏం చెప్తారు ఆ వీడియో పైన? కరెక్టేనా మరి మేడం అట్లా చేయడం? ఇవాళ ఆమె కొత్త కానీ ఆమె సందర్శించినందుకు ఆమెకు ఈ విషయం మట్టుకే సల్యూట్ చేస్తున్నా. మిగతా విషయాల మట్టుకెళ్ళా సరే, ఆమె మంచి చేస్తే మనము హర్షిస్తాము, చెడు చేస్తే విమర్శిస్తాము. ఈ విషయంలో తను చేసిన సాహసము, తన బాధ్యత, విధులు నిర్వర్తించదగినవి. కానీ ఇది ఒక్కటే ఎందుకు, మిగతా పక్కకి ఇంకో 4 హాస్టళ్ళు ఉన్నాయి కదా, పర్మిషన్ ఒకదానికే ఉన్నది కదా. శ్రీ చైతన్య నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మాదాపూరు, కొండాపూరు, కూకట్పల్లి ఈ ఏరియాలలో ఉంటాయి. ఈ ఏరియాలలో ఒక కాలేజీకి పర్మిషన్ ఉంటుంది, మరి మిగతా కళాశాలలన్నీ పర్మిషన్ లేకుండా నడిపిస్తారు. ఎట్లా నడిపిస్తారు? ఈ విషయము డిఐఓకు తెలియదంటవా? ఈ విషయము ఆర్జేడీకి తెలియదంటవా? ఈ విషయము కమిషనర్కి తెలియదంటవా?
ఈ విషయము విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియదంటావా? ఈ విషయము విద్యాశాఖ మంత్రి తెలియదంటావా? ఈ విషయం ముఖ్యమంత్రికి తెలియదంటావా? ఇంటర్మీడియట్ బోర్డు ఏమైనా ఉంటుందన్న ఇలా అసలు వాళ్ళని రెగ్యులేట్ చేసేదే ఆ అథారిటీ, ఇంటర్మీడియట్ బోర్డు అథారిటీ. మరి ఆ అథారిటీ అయినప్పుడు మరి మేడం వెంబటి ఎవ్వరు పోలేదు కదా, ఇంటర్మీడియట్ బోర్డు పోలేదు. ఇప్పుడు మీరు అనేక అని చెప్పారు, మరి ఏమో పిలవాలనే ఆలోచన ఆమెకు రాకుండొచ్చు, ఆమె వస్తుంది అనే అంటే కోఆర్డినేషన్ అధికారులకు తెలియకపోయి ఉండొచ్చు. సరే, నేనేమంటున్నా, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. ఆమె ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ వెళ్ళొచ్చు, కానీ అది ఒక సంబంధిత ఇంక్లూడ్ అయ్యే డిపార్ట్మెంట్లు కూడా ఎంపటి ఉంటే బాగుంది. అది ఒక కాన్స్టిట్యూటెడ్ బాడీ, ఆమె ఒక అటానమస్ బాడీ. ఆమె వెళ్ళిందంటే అన్ని ఆ ఏరియాకు సంబంధించిన పోలీసు వాళ్ళకు కూడా ప్రోటోకాల్ వెళ్తుంది. వెళ్ళినప్పుడు అధికారులకు కూడా ప్రోటోకాల్ పోవాలి కదా. మరి పోలేదు అంటే వాళ్ళ లోపల ఎంత భయం భక్తి ఉన్నది అనేది అర్థం చేసుకోవాలి. ఊర్లోకి ఒక ఎంఆర్ఓ వస్తుందంటే పక్క విఆర్ఓ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, ఎస్ఐ కానీ, సర్పంచ్ కానీ వీళ్ళందరూ ఉంటారని నేను అనుకుంటున్నా. మరి అంటే ఇంకా దీని గురించి మీరు ఉండాలి కదా, నేను అదే అంటున్నా. ఇంకా దానికి రిలేటెడ్ ఎవరైతే అంటే ఆయన ఈవెన్ కలెక్టర్ వచ్చిండు అనుకోన్నా, ఒక ఊరేజ్కి కలెక్టర్ వస్తుండు, మైపాల్ వీళ్ళందరూ అయితే ఉంటేనే కదా, మరి వాళ్ళు ఉంటేనే ప్రశ్నలు అడుగుతాం కదా. మైపాల్ వీళ్ళంతా గుళ్ళు మింగినోళ్ళు. ఎవరంతా? ఈ అధికారులంతా గుళ్ళు మింగినోళ్ళకు గోపురాలు అడ్డా వామాంతం మింగేస్తారు. కాదు, నాకు ఇంకొకటి డౌట్ వస్తుంది అన్న. ఇప్పుడు ఆ మేడం శారద గారు మాట్లాడినప్పుడు అనేకం అడిగింది, వెంటిలేషన్ లేదని అడిగింది, ఈ ఒక్క రూమ్లో ఇంతమంది ఉంటారని అడిగింది, ఫుడ్ ఇట్లుంటుందని అడిగింది. సరే, మేడం అడిగిన ప్రశ్నలు అన్నీ వ్యాలిడే, కానీ మరి ఆ బిల్డింగ్కు పర్మిషన్ ఇచ్చిన, వెంటిలేషన్ లేని బిల్డింగ్కు పర్మిషన్ ఇవ్వడం తప్పే కదా. పర్మిషన్ ఎవడు ఇచ్చిండు? చాలా మటుకు తెలియని విషయం ఏంటంటే, నేను ట్రైనింగ్ చేసినప్పుడు మాకు పాఠశాల విద్యా బోధన అనే ఉంటుండే. అసలు స్కూల్ ఎట్లుండాలి, కాలేజ్ ఎట్లుండాలి, డిజైన్, డిగ్రీ కాలేజ్ ఎట్లుండాలి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎట్లుండాలి అనేది ఆయా కౌన్సిల్ ప్రిస్క్రైబ్ చేస్తుంది. లేదా కాంకర్డ్ లిస్ట్లో ఉంది కాబట్టి, సమాఖ్యలో ఉంది కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు డిజైన్ చేసుకుంటాయి. మరి ఇంటర్మీడియట్ కళాశాలలకు కానీ, పాఠశాలలకు కానీ, డిగ్రీ కళాశాలలకు కానీ ఈ భవనం ఇట్లుండాలని మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? ఉండాలి కదా. ఉండాలని చదువులో చెప్తుండ్రు, ట్రైనింగ్ చేసేటప్పుడు చెప్తుండ్రు, పాఠశాల అంటే ఇట్లుండాలి, కళాశాల అంటే ఇట్లుండాలి అని చెప్తుండ్రు. కానీ అట్లుండడానికి ఏమైనా జీవోలు ఉన్నాయా? ఏమైనా విధి విధానాలు ఉన్నాయా అంటే లేవు. నీకు ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్లో, కమర్షియల్ బిల్డింగ్లో జరిగే యాక్టివిటీ ఎట్లా జరగాలి, ఎట్లా జరుగుతుంది? ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్లా ఒక కళాశాలని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు? ఒకటి. రెండోది, అసలు అయ్యప్ప సొసైటీలో ఉన్న భవనాలకి వేటికి పర్మిషన్ లేవు. ఆ భూములల్లో పర్మిషన్లు ఇవ్వద్దని గవర్నమెంట్ ఆర్డరు. మరి వీళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, వాళ్ళు ఎట్లా బిల్డింగ్ కట్టిండ్రు? వాళ్ళు రెసిడెన్షియల్ పర్పస్ భవనం కట్టుకుంటే వీడి పోయి కమర్షియల్ యాక్టివిటీ చేసి బట్ పాఠశాల కళాశాల పెడితే అసలు మనకి పర్మిషన్ ఎట్లా ఇచ్చినావు? అసలు గ్రౌండ్ లేకుండా పాఠశాల నిర్మించవచ్చు మీకు అడుగుతుంది. మనకి పాఠశాల కళాశాలకు పర్మిషన్ ఎట్లా ఇచ్చినావు? సరే, పర్మిషన్ ఇచ్చినావు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత 15 మీటర్లు దాటితే బిల్డింగ్ రూల్స్లలో కమర్షియల్ బిల్డింగు 15 మీటర్లు దాటిందంటే ఫైర్ సేఫ్టీ ఉండాలి. ఫైర్ అధికారి ఫైర్ ఎట్లు ఇచ్చిండు? మరి కళాశాల ఏంది, హాస్టల్ ఏంది, రెండు ఒకదానిలో ఏంది? మరి హాస్టల్కి ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? ఇప్పుడు రెండు కలిపి ఫుడ్ సేఫ్టీ అధికారి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండు? హాస్టల్లో కూడా విధి విధానాలు లేవు. అంటే అంత దరిద్రంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ మాదాపూర్ శ్రీ చైతన్యది హాస్టల్ ప్లస్ కళాశాల రెండు ఒకటే దానిలో ఉన్నాయి. ఒక్కొక్క రూమ్లో 10 బెడ్లు ఉన్నాయి. 10 బెడ్లలో ఎట్లుంటారు రాయ్యా ముఖ్యమంత్రి? నేను అడుగుతున్నా, నిన్ను ఇవాళ అడుగుతున్నా. ఆయన కొత్తగా వచ్చిండు కదా, పాతగా వచ్చిన ముఖ్యమంత్రి తప్పు చేసిండనే వాళ్ళని పక్కకెట్టినాం. మరి నువ్వు ఉన్నావు కదా, నీ దృష్టిలో ఉన్నాయి కదా. మరి పాఠశాల నీకు మంత్రిత్వ శాఖ ఉంది కదా, అది నీ చేతుల్లోనే ఉంది కదా. దానికో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండు, దానికో కమిషనర్ ఉండు కదా. మరి వాళ్ళ బాధ్యత ఏం లేదా? వాళ్ళ బాధ్యత ఏం లేదా? వాళ్ళు పర్మిషన్ల కోసము డబ్బుల కట్టలు ఇస్తే తీసుకొని పోయి దోచుకొని కోట్లు సంపాదించుకుంటారా? ఇదేనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండయా? ఒక్కొక్క పిల్లగాడు చాలా కళాశాలల్లో, చాలా పాఠశాలల్లో
బిఎడ్ చేసిన వ్యక్తి టీచర్ ఉండాలి, టెట్ ఉన్న టీచర్ ఉండాలి, సెంట్రల్ సిలబస్ ఉన్న స్కూళ్ళల్లో సీటెట్ ఉండాలి. ఒక్కడన్నా ఉన్నాడు ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో? ఈ తల్లిదండ్రులకు కూడా బుర్ర లేదు, తీసుకుపోయి అందులో వారేస్తున్నాం. తెలియదు కదా, అన్ని తెలియదు కాదు. మీ సోషల్ మీడియా కానీ మేము అవేర్నెస్ ఉన్న వాళ్ళని గొంతు ఇంచుకొని చెప్తున్నాం. ఇవాళ ఒక డిగ్రీ పాస్ అయ్యి బిఎడ్ చేసి టెట్ రాసి డిఎస్సి రాసి సెలెక్ట్ అయిన గవర్నమెంట్కు టీచర్కు లేని బోధన అనుభవము ఏం ప్రైవేటు టీచర్లకు ఏమున్నదని అడుగుతున్నా నేను. ఇంటర్ పాస్ అయినోడు, డిగ్రీ పాస్ అయినోడు, అసలు బిఎడ్ లేనోడు, టెట్ కానీ లేనోడు, సీటెట్ లేనోడు ప్రైవేటు పాఠశాలల్లో బోధన చేస్తుంటే మన దగ్గర పనితనం ఉంది, అతని దగ్గర బోధన మెలకువలు ఉన్నాయి? ఇది కదా ఆలోచించాల్సింది. ఇలా అవి ఆలోచించకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు అంటే ర్యాంకులు, ఎన్ఐటీలు, ఐఐటీలు, ఫోబియాలు ఉన్నారు. టాప్ ఎవరైతే ఆయా కళాశాలల్లో చేరిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక టెస్ట్ పెట్టి ఆ టెస్టులో పాస్ అయిన వాళ్ళని అందరినీ ఒక 100 మందిని తీసుకెళ్ళి ఒక ప్రత్యేకమైన బిల్డింగ్లో పెట్టి ఆ బిల్డింగ్లో ఏసీ రూములు పెట్టి టాప్ మోస్ట్ టీచర్లను పెట్టి ఆ 100 మందికి ర్యాంక్ వచ్చేలాగా చేస్తారు. అది కాదు కదా గొప్పతనం అంటే. ప్రైవేటు విద్యా సంస్థలన్నా గవర్నమెంట్ విద్యా సంస్థలన్నా ఐక్యూ లెవెల్ 0 లెవెల్ ఉన్నోని తీర్చిదిద్దినప్పుడు కదా టీచర్ గొప్పతనం, ఉపాధ్యాయుని గొప్పతనము, లెక్చరర్ గొప్పతనము. అది చెయ్యకుండా ఇలా ప్రభుత్వ పాఠశాలలన్నా కళాశాలలన్నా డిగ్రీ కళాశాలలన్నా ఇవి పనికిరానివి, చెత్త కూపాలు, వీళ్ళకు పాఠాలు చెప్పరాదు, వీళ్ళకు జీతాలు దండుగా అనే రకంగా చెడ్డ పేరు తయారు చేసింది ఎవరు? ఈ రాజకీయ నాయకులు. మరి 5 ఏళ్ల కాలానికి ఉండే ఈ వీళ్ళనేమనాలి అంగూటిగాళ్ళు. ఈ అంగూటిగాళ్ళు ఇట్లా తయారు చేస్తుండ్రు కదా అని అన్నాడు. ఈ యూట్యూబ్ ఛానల్ అంటే ఏంది, అసలు జర్నలిస్టులు అంటే ఎవరు, వాళ్ళని ఎట్లా డిఫైన్ చేయాలో మీరు చెప్పండి అంటారు. మరి మనం అడగవచ్చు కదా రాజకీయ నాయకులు అంటే ఎవరు? రాజకీయ నాయకులు అంటే మోసం చేసేటోళ్ళు, మోసగాళ్ళు. లిటరల్గా చెప్తున్నా కదా, ముఖ్యమంత్రికే చెప్తున్నా సీదా. రాజకీయ నాయకులు నువ్వు జర్నలిస్ట్కు డెఫినేషన్ ఇవ్వలే, ఓ చదువుకునే పుస్తకాల మాత్రం జర్నలిస్టు ఇది ఉండాలి, ఇట్లుండాలి అని చెప్పినావు. కానీ నేను రాజకీయ నాయకులకు కూడా ఏ బుక్లలో డెఫినేషన్ లేదు. 10 months అవుతుంది. నిన్న మరి ఉమెన్ కమిషన్ చైర్మన్ వెళ్ళేదాకా ఇప్పుడు అట్లా ఒకటే ఉందా, ఇంకా ఎన్ని ఉన్నాయి? మరి దీని మీద విద్యాశాఖ మంత్రి ఉన్న ముఖ్యమంత్రి అసలు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆయన రాజ్యంలో అంటే వ్యవస్థ అంతా అంటే మరి ఇంత నిర్లక్ష్యంగా ఉంటే మరి ఇప్పటిదాకా అసలు దీని మీద మాట్లాడని కూడా మాట్లాడలే. అసలు విద్యాశాఖ మంత్రి లేడు కదా, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి చేతులు ఉంది. అనాథ కదా, అనాథ మంత్రి లేని శాఖ ఏదంటే విద్యాశాఖ. నిన్నగాక మొన్న కదా నేను గొంతు చించుకొనిరినా 18 లక్షలు ఒక్కొక్క సీటుకు, మేనేజ్మెంట్ కోటా సీటుకు 18 లక్షలు ఇంజనీరింగ్ కాలేజ్ సొమ్ము చేసుకున్నాయి. రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము, కంప్లైంట్ చేసినాము, ఇట్లా దోపిడీ చేస్తుంది పేద ప్రజల దగ్గర అని చెప్పినాము. మెరిటోరియస్ స్టూడెంట్ని అసలు విద్యకు దూరం చేస్తున్నాయి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అని చెప్పినాం. ఇలా నేను ఈ యూజీసీని కూడా ఒక ప్రశ్నలుగా అడగదలుచుకున్నా. యూజీసీ కౌన్సిల్స్ ఆ కౌన్సిల్లకు లోబడి పర్మిషన్లు ఇస్తాయి. రెగ్యులేటింగ్ అథారిటీ ఎవరైతే ఉంటారో కొంత యూజీసీ చూస్తుంది, కొంత స్టేట్ గవర్నమెంట్ చూస్తుంది. అసలు డీమ్డ్ యూనివర్సిటీస్కి అసలు సూపర్విజన్ లేకుండా పర్మిషన్లు ఎట్లా ఇస్తున్నారు? విద్యను ఏం చేయాలనుకున్నారు? అసలు అటానమస్ కాలేజీలు ఏంది నాకు అర్థం కాదు. నీకు సాధన అయితే లేదా, చదువు చెప్పనీకి రాదా, లేకపోతే నీకు ఫండమెంటల్ రైట్ కింద విద్యను అందించే నీకు అంత దక్షత లేదా? కాదని ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా కుల గణన గురించి మాట్లాడుతున్నారు. కుల జన గణన బీసీజీ అంటారు. ఓకే, కులాలు గణన చేయాలి, కులాలు అన్ని న్యాయం చేయాలి, కానీ ఈ విద్య మీద అసలు మాట్లాడట్లేదు. పిల్లలకు ఉన్న ఫుడ్ మీద, వాళ్ళకు ఉండే గ్రౌండ్ మీద, అసలు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీద, ఎడ్యుకేషన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ పాఠశాల కాలేజీల దీని మీద అసలు ఏ రాజకీయ నాయకుడు అసలు పాలసీ లేదు. ప్రతి స్టేట్కి ఒక పాలసీ ఉండాలి, విద్య ఎట్లా ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చే రిఫార్మ్కు ఏదైతే కౌన్సిల్స్ సూచించే సూచనల మేరకు ఎట్లా ఉండాలి విద్య అనేది కోఆర్డినేషన్లో భాగస్వామ్యంలో నడవాలి. నేను ఇప్పుడే చెప్తున్నా కదా, డీమ్డ్ యూనివర్సిటీలు అనేటివి తీసుకొచ్చిండ్రు. అసలు స్టేట్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ లేదు. మేము రాత్రి మల్లారెడ్డి ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలకు పర్మిషన్ ఉన్నందుకు దాన్ని డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇచ్చేసిండు అమ్ముకోమని. దానిలో స్థానికత లేదు, దానిలో మనోనికి ఒక సీట్ రాదు, అన్నీ అమ్ముకోమని చెప్పేసింది. నేను అందుకే తప్పు పడుతున్నా యూజీసీని.
నువ్వు స్టేట్ గవర్నమెంట్ దాని మీద ఎవడు సూపర్విజన్ చేస్తాడని అడుగుతున్నా నేను ఇవాళ. కదని ఎంటర్ను ఒక కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే సమూల మార్పులు చట్టాలు తీసుకొచ్చే అవకాశం ఉండదు అంటే ఉన్నది. కాంకర్ లిస్ట్ నుంచి తీసేసి ఓన్లీ ఒకే దేశం ఒకటే కార్డు అన్నట్టు ఒకే దేశం ఒకటే విద్య ఎందుకు ఉండదు? కాదన్నా ఇప్పుడు శ్రీ చైతన్య లాంటి వాళ్ళు, నారాయణ లాంటి వాళ్ళు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు లేపి చదివిపించి వెంటిలేషన్ లేదు, ఫుడ్ సరిగ్గా లేదు, గ్రౌండ్ లేదు, రూల్స్ లేదు. అరే మైపాల్ ఈ రాష్ట్రంలో ఒక కొత్త జబ్బు తయారైంది. అంటే మన రాష్ట్రంలో ఉందా అన్ని రాష్ట్రాలలో? ఈ జబ్బు అన్ని రాష్ట్రాలకు అంటుపెట్టిండ్రు. ఈ జబ్బు శ్రీ చైతన్య నారాయణ అంటే అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి. కర్ణాటకలో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, ఏపీ, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్లో కూడా ఉన్నాయి. నీకు తెలియని విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో కూడా వాళ్ళ విద్యా సంస్థలు ఉన్నాయి. నేనేమంటున్నా ఇట్లాంటి స్టైల్లో కూడా చాలా రావచ్చు. ప్రజలకు ఒక జబ్బు వచ్చింది. ఆ జబ్బు ఏంది అంటే నా పిల్లగాడు ఏసీ గదులలో చదివితేనే చదువు వస్తుంది లేకపోతే రాదు అనే ఒక జబ్బు వచ్చింది. ఇప్పుడు ఏసీ గదికి ఏం చేయాలి? నేను అదే అంటున్నా, పాఠశాలకు అసలు నిర్మాణం ఎట్లుండాలనే విధి విధానాలు ఉంటే ఒక పద్ధతి ఉంటుంది. ఏసీ గదులు ఏసీ పెట్టిండ్రంటే ఏసీ గదులు చదివియాలంటే అన్ని ప్యాక్ చేయాలి. ఏసీ గదిలో హాస్టల్ ఉండాలంటే అన్ని ప్యాక్ చేయాలి. మరి పాఠశాలకు విధి విధానాలు ఉంటే పాఠశాల ఇట్లా ఉండాలి, ఇంత వెంటిలేషన్ ఉండాలి, నల్లపోడు ఎట్లా ఉండాలి. ఇప్పుడు డిజిటల్ రూపేణ మారుతున్నాయి. అసలు ఉపాధ్యాయుని ఏదైతే డయాస్ ఉంటుందో ఎంత ఎత్తులు ఉండాలి, పిల్లగాళ్ళు ఎంతమంది, రూమ్కి ఎంతమందిని అలొకేషన్ చేయాలి, ఇలాంటి కొలమానాలన్నీ ఏవి లేవు. ఉన్నా పట్టించుకుంటున్నప్పుడే వాళ్ళేడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదా? ఇప్పుడు వాళ్ళంతా కేంద్రం ఏం చేస్తుంది? రాష్ట్రం చేతిలో పెట్టింది కదా. కేంద్రం ఓన్లీ విద్యా విషయక సూచనలు చేస్తుంది, దానికి సంబంధించిన పర్మిషన్స్ ఇస్తుంది. అంతే మట్టుకు దాన్ని సూపర్విజన్ చేసేటి కొన్ని సంస్థలకే సూపర్విజన్ చేస్తుంది, పాఠశాల విద్యలో ఏలు పెట్టది. మన రాష్ట్రంలో దరిద్రం ఏం పాడైంది అంటే దేశం అంతా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్లో భాగం, కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఇంటర్ వేరు అంటే కార్పొరేట్ సంస్థలకు అమ్ముకోవడానికి పెట్టిన ఒక వ్యవస్థ అది. మరి భవిష్యత్తులో ఈ విద్య అనేది మొత్తం కేంద్రం దృష్టిలోకి పోతేనే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంతా కులాలు లేకపోతే కోటీశ్వర్లు, భూస్వాములు, ఓ పెద్ద మాఫియా తయారైందిగా. మరి మీరేమంటారు? ఎట్లా? అది వాస్తవమే. ఇప్పుడు వీళ్ళని కంట్రోల్ చేయడం అంటే మనతో కాదు. ఒకే దేశం ఒకే కార్డు, ఒకే దేశం ఒకే చట్టం, ఒకే దేశం ఒకే విద్య ఎందుకు ఉండకూడదు? విద్యా వైద్యం రెండు కేంద్రం పరిధిలోకి పోతే అయిపోతుంది. ఎస్, నేను అదే అంటున్నా. ఒకే దేశం ఒకే విద్య, ఒకే దేశం ఒకే వైద్యం, ఇట్లాంటి ఎందుకు రిఫార్మ్ రావద్దు? ఇప్పుడు రెండు వచ్చింది కదా, ఒకే దేశం ఒకేసారి ఎన్నికలని ఒకటి వచ్చింది. మళ్ళీ ఒకే పన్ను, ఒకే దేశం ఒకే పన్ను, అంతే కదా జిఎస్టీ. అవును. మరి ఇది కూడా మీరు అన్నట్టు విద్యా వైద్యం మీద వస్తే దీని మీద అసలు ఆలోచిస్తుర్రా లేకపోతే ఆలోచించట్లేదా? కాంగ్రెస్ అయితే కులం గురించే మాట్లాడుతుంది కానీ ఎడ్యుకేషన్, హెల్త్ మాట్లాడినట్టు అనిపించట్లే. బీజేపీ కూడా మరి వాళ్ళు 370 ఆర్టికల్ రద్దు చేసిర్రు, ఒకటి మంచి పని చేసిర్రు. తర్వాత ఇప్పుడు జిఎస్టీ కానీ, 3 తలాక్ రద్దు కానీ ఇట్లాంటివి చేసుకుంటూ వస్తున్నారు అనుకో. అదే మరి విద్యా వైద్యం మీద కూడా వాళ్ళ పట్టు కేంద్రం ఎందుకు తీసుకోలేకపోతుంది? అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అంటేనే కుల ప్రభుత్వాలు. అవును, లేదంటే కుటుంబ. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆయన ఫ్యామిలీ. అంతకుముందు కల్వకుంట్ల ఫ్యామిలీ, అక్కడ పోతే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ, లేకుంటే ఇంకో దగ్గర పోతే అఖిలేష్ యాదవ్ ఫ్యామిలీ, ఇంకో దగ్గర పోతే తేజస్వి, ములాన్సీ. ఇట్లా వీళ్ళకు దేశం మీద, రాష్ట్రాల మీద, ప్రజల మీద, విద్యార్థుల మీద ఉంటుందా? అసలు కుటుంబాలకు మనం అన్నిటికంటే ముఖ్యమైనదే విద్యా వైద్యం. ఇది వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత మన బతుకుల్లో ఏదో అంటారు కదా, పెదవు ముద్దులకు ఏడుస్తుందట, ఈపు దెబ్బలకు ఏడుస్తుందట. అట్లా అన్నట్టే ఇప్పుడు వాళ్ళ పెదవులు ముద్దులకు ఏడుస్తున్నాయి. అరే కుల నిర్మూలన జరగాలనుకున్నప్పుడు కులగణన ఏంది? అవును, కులగణన ఏంది అంటే కులాలను పెంచి పోషించాలని మీ ఉద్దేశమా? కుల, జాతి, మత, ప్రాంత వివక్ష లేకుండా కదా నువ్వు ఒక వ్యక్తిని గుర్తించాల్సింది. మరి ఇవన్నీ గుర్తింపు లేని నాకు అర్థం కాదు. సరే వెనుకబాటు గురైతే ఆయా కులాలలో ఇప్పుడు ఇంటర్మీడియట్లో మన శారద గారు ఇన్స్పెక్షన్ చేసింది అన్నాడు, అమ్మాయిలు ఉన్నారు అందులో, అన్ని కులాలు ఉన్నారు కదా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ. అసలు ప్రాణాలే పోతున్నాయి. నేను అదే సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు మనము కేటగిరికల్లీ డివైడ్ చేసి కేటగిరీ ప్రతిపాదన మనము
రిజర్వేషన్లు ఎస్టాబ్లిష్ చేసినాం. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కాదు, కానీ కులం అనే ప్రస్తావన భారత రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కులం ప్రాతిపదికన కాకుండా కేటగిరీ ప్రాతిపదికన మనము విద్యా ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ పోతున్నాం. ఇప్పుడు కొత్త పంతడానికి కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయడానికి కోసము ఇది ఒక కొత్త వాదన. ఇదే విషయము బీహార్లో కులగణన చేపట్టి కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచడానికి పోతే అక్కడి ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. ఇక్కడ కూడా అందుకనే రాజకీయ నాయకులు మోసగాలని నేను అంటున్నా. బీసీలకు 42% ఇస్తామనే ఒక తప్పుడు వాదనని, ఒక తప్పుడు ప్రతిపాదనని తీసుకొచ్చి ఇలా మిగతా కులాల వాళ్ళని కానీ బీసీ కులాల వాళ్ళని కానీ మోసం చేయడానికి పన్నిన ఎత్తుగడ అది. రాహుల్ గాంధీ చెప్పినట్టు కుల ప్రాతిపదికన ఏదైతే కులగణన కావాలి, కుల ప్రాతిపదికన చేయాలనేటి అవి చెల్లై చట్టం ఒప్పుకోవు. ఇవంతా మోసం. మోసగాళ్లకు నిలయాలు ఏవి అంటే రాజకీయ పార్టీలు కాదు. మీరు ఇట్లా అంటారు. ఇప్పుడు క్యూ న్యూస్ తీన్మార్మల్ అని మీకు తెలుసు. ఆయన ఇప్పుడు ఏమంటుండు, బీసీలకు అన్యాయం జరుగుతుంది, మరి నాకు నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో రెడ్డిలు కానీ ఓసీలు కానీ నాకు ఓటేయకండి అంటున్నాడు. మరి ఇప్పుడు బీసీలకు సరిపడా రిజర్వేషన్ 42% స్థానిక సంస్థలలో అడుగుతున్నారు. మరి దీనివల్ల సమూల మార్పులు దేశంలో వచ్చేస్తాయా, రాష్ట్రంలో వచ్చేస్తాయా? ఇది అన్ని సమస్యలకు పరిష్కారమా? ముందు అడగాల్సింది ఏంటంటే ఇలా చిత్తశుద్ధి, సోయి, బీసీ సమాజం మీద ప్రేమ ఉంటే ముందు భారతదేశ రాజకీయాలలో రాజకీయ రిజర్వేషన్లు కావాలి. అది కుల ప్రాతిపదికన కాదు, కేటగిరీ ప్రాతిపదికన కావాలి మాకు. అదే అడుగుతున్నాం మేము. కులాన్ని పెంచి పోషించమని అడుగుతలే. కుల నిర్మూలన కావాలని మాట్లాడే ఇవే పెదవులు. నేను అందుకే అన్నా, పెదవులు ముద్దులకేడుస్తాయట, ఈపు దెబ్బలకేడుస్తాయి అన్నట్టు కుల ప్రాతిపదికన కేటగిరీ ప్రాతిపదికన అడిగి రాజకీయ రిజర్వేషన్లు కావాలని అడగాలి కదా. ముందు రాజకీయ రిజర్వేషన్. స్థానిక సంస్థలలో 42% రాజకీయ రిజర్వేషన్లే. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో మోతబర్లు అనేటోళ్ళు, తోపులు అని చెప్పుకునే బీసీల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే ఈ పందులు ఈ రాష్ట్రంలో 29% రిజర్వేషన్లు ఉంటే దాన్ని రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో 24% తీసుకుపోయిండు. 4% ముస్లింలకు ఇచ్చిండు, బీసీలకి వెళ్ళి తీసుకుపోయి 1% క్రిస్టియన్ మైనార్టీలకు ఇచ్చిండ్రు. ఆనాడు ఒక్కడు మాట్లాడలే. ఆనాడు జరిగిన తప్పుగాలే. ఈ మోతబారులందరూ ఆనాడు అన్నీ నడిచిన మునగాళ్ళే, కింద మీద నడిచిన మునగాళ్ళే. ఆ రోజు ఎవరికి సోయి రాలే. 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ మారుస్తూ పంచాయతీరాజ్ ఎన్నికలలో 30 చిల్లర ఉన్న రిజర్వేషన్ని 20 చిల్లలకు మారిస్తే ఈ చెప్పే ఎవరైతే ఉన్నారో ఒక్కడు మాట్లాడలే. ఇలా ఏ ముఖం పెట్టుకొని మీరు ఇలా బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు? మీరు ఇంకెంతకాలం మోసం చేస్తారు? అంటే మీ రాజకీయాల కోసము, మీ ఆస్తులు పెంచుకోవడానికి కోసము, మీ అంతస్తులు పంచుకోవడానికి కోసము మీరు ఈ దొంగ ఏడుపులు ఏడితే ఎవడు నమ్మడు. ఇలా మేమున్నాం. ఇలా మీరే కాదు, చట్టాలు చదివినాం, మీరన్న పులే మండల్ సిద్ధాంతాలన్నీ చదివి ఉన్నాం. ఇవాళ మీరు చేసే మోసాలకు ఎవడు బలిగాడు? మీరు ముందు మీ ఇల్లు చక్కదిద్దుకోండి, తర్వాత మిగతా వాటి విషయాల గురించి మాట్లాడు. ఒక దేశంలో ఉన్న మనము నాకు ఫలానా ఓసీల ఓట్లు వద్దు, రెడ్డిల ఓట్లు వద్దు అనడం దేశ సమగ్రతకు అక్కడ మాట్లాడకూడదు. నీకు జరిగిన అన్యాయం ఏముందో దాని గురించి మాట్లాడు. నీ వెనుకబాటు ఏందో నీ వెనుకబాటు గురించి మాట్లాడు. ఇప్పుడు మనం ఈడబ్ల్యూఎస్ గురించి కూడా చాలామంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు, చాలా విషయాలు మాట్లాడుతున్నారు. చట్టం ఏం చెప్తుంది, వీడేం మాట్లాడుతున్నారు అనే సోయి లేదు. అంతేనా? సోయి లేదు. జివో నెంబర్ 65 అనేది ఈడబ్ల్యూఎస్లకు ఆర్థికంగా వెనుకబాటైన ఏవైతే కులాలు ఉంటాయో వాటికి రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పింది. దానికి అనుగుణంగా కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ 65 తీసుకొచ్చింది 2021లో. విద్యా ఉపాధి అవకాశాలలో వీళ్ళకు 10% రిజర్వేషన్ ఇవ్వమంది. 10% ఎక్కడ ఇవ్వమంది? ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్స్ పోంగా మిగిలిన వాటిలలో ఇవ్వమన్నది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో 50%. మైనారిటీ కూడా, ఎందుకంటే 4%, 5% ఇచ్చారు కదా. ఎస్సీ అందులో
ప్రిస్క్రైబ్ చేసింది ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పి మైనార్టీలు బీసీలో భాగంగానే ఇచ్చారు అనుకో. బీసీల్లో భాగంగానే వచ్చింది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లకు హాని లేకుండా మిగతా అంటే 50% అయిపోయినాక మిగిలిన 50%లో 10%. మిగిలిన 50%లో ఇవ్వమన్నారు. కానీ 100లోనే 10 చేసిరేమో ఈ ప్రభుత్వం. చాలా మంది అధికారులకి చట్టం పట్ల అవగాహన లేకుండా కంపాషనెట్ అపాయింట్మెంట్ అయిన కొందరు, బ్యాక్ డోర్ అపాయింట్మెంట్ అయిన కొందరు, వీళ్ళు ఉంటారు కదా చదువుకున్న ఏలుముద్రలు, వీళ్ళు భాష్యాలు చెప్తూ 5% రిజర్వేషన్ ఇవ్వమంటే 10% ఇస్తారు. అదే 50లో 10% ఇవ్వమంటే 100లో 10% ఇస్తారు అంటారు. వీళ్ళు చేయలేని పనులని మేము చేసినాం కదా. వీళ్ళు చేయలేని పనులు ఏ నోటిఫికేషన్లు వస్తే ఆయా నోటిఫికేషన్లు మా దృష్టికి వచ్చిన వాటిలలో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, జూనియర్ లెక్చరర్లు కావచ్చు, ఈ మన హాస్టల్ వెల్ఫేర్ కావచ్చు, తర్వాత డిఎస్సి కావచ్చు, ఈ అన్నిట్లలో సవాల్ చేసినాం మేము. అన్నిట్లలో నేను కూడా వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్లే కదా. నన్ను చాలా మంది అనుకుంటారు వీడు ఏం రాదు, దీనికి చదువు రాదు, సన్నాసి ఏమో మాట్లాడుతున్నా అనుకుంటారు. అరే నాయన నేను అన్నిటికీ ఎలిజిబులే, అన్నీ అప్లికేబుల్ చేసిన. ఇవాళ మా ఏదో నాయకుని అడిగినరే, అసలు ఆయన అప్లై లేదు అని అడిగినరు, ఆఖరికైతే గవర్నమెంట్ బోల్తా పడ్డది. సరే నేను చెప్తున్నా, ఇవాళ నేను ప్రతి దానికి అప్లికేషన్ పెట్టిన, ఇవాళ నన్ను నేను పరీక్షించుకోవడానికి, నా సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి. చాలామంది అంటారు గత ప్రభుత్వం చెడ్డదనే, గత ప్రభుత్వం కుటుంబ పాలన అనే దాన్ని తీసేసిండ్రు, మార్పు అన్నారు, మంచుకున్నాదిరా అని అడుగుతారు కొంతమంది. కొన్ని స్టేట్మెంట్లు చిల్లర స్టేట్మెంట్లు అవి. ఇలా మార్పు అంటే ప్రభుత్వం మారిందనే మార్పును చూసి సపరేట్ కుంకుకుండేటోళ్ళం కాదు. ఇలా ఆ దొర ఎలమ దొర మా ఇంట్లోడు కాదు, ఈ రెడ్డి దొర మా ఇంట్లోడు కాదు. మేము ప్రజల తరపున ప్రశ్నిస్తున్నాం, ప్రజల గురించి మాట్లాడుతున్నాం, ప్రజల గురించి మాట్లాడతాం. కానీ మాకేం వివక్ష ఉంటుంది రా భయ్. ఇలా వాడు చుట్టం కాదు, వీడు చుట్టం కాదు, ఎవడి అయినా గుడ్డ లిపుతాం ఆనాడే చెప్పినాం కదా ప్రభుత్వం రాగానే మొదట్లోనే. ఇలా ఆయనకు వైఫై లెక్క ఎంబడబడడం కానీ నీకు వైరస్ లెక్క ఎంబడబడతామని చెప్పినాం. మేము ఎక్కడా కాంప్రమైజ్ కాలే. మనం ఏమైనా చిల్లర రాజకీయ నాయకులం అనుకుంటున్నావా? ఇవాళ ఒక మాట రేపు ఒక మాట చెప్పడానికి మేమేమైనా మోసగాళ్ళం అనుకుంటున్నావా? ఏం మాట్లాడినామో గదే చేస్తాం, ఏం చేస్తామో గదే మాట్లాడతాం. గది కానీ ఇవన్నీ ఫస్ట్ కామెంట్ చేసే ముందు ఎవడు, వీని నేపథ్యం ఏంది, వీని పరిస్థితులు ఏంది, దాన్ని ఫస్ట్ సమీక్షించిన తర్వాత పెట్టుర్రు. ఇవాళ మీ ఎవ్వరి లైఫ్ పోలే ఆడ, అర్థమైందా? మా లైఫ్లు మా 3 జనరేషన్స్ నాశనమైన. ఇవాళ తెలంగాణ ఉద్యమం అనే పేరట మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు, నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్తున్నా. కొంతమంది చిల్లరగాళ్ళు ఉంటారు కదా, బీరుకు బిర్యానీకి ఆశపడి మత్తులో తూలినోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒకటి చేసి రఘునందన్ రావు ఫోటో, కొండా సురేఖ గారి ఫోటో పెట్టి ఆయన ఏదో ఇట్లా ఒక చేనేత కార్మికులకు న్యాయం చేయమని చెప్పేసి ఒక 3 రంగుల కలర్ ఉండే ఒక లాంటిది ఆమెకు మెడల్ వేసినాడు. దానికి షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి ఇవ్వండి అని చెప్పేసి హరీష్ రావు ఫోటో ఉండి ఒక ఫేస్బుక్ పేజ్లో పెట్టిర్రు. ఆమె నిన్న మస్తు ఏడుస్తూ బాధపడుతూ కూడా కామెంట్ చేసింది. ఎట్లా చూస్తారు దాన్ని? అంటే దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఇష్యూని? దాన్ని చిల్లర ఇష్యూ, చిల్లర కామెంట్లు, అర్థమైందా? ఇప్పుడు వాళ్ళకి ఏవో ఉంటాయి. ఇప్పుడు హరీష్ రావు గారు పోయి కవిత మెడల శాల్వా వేస్తే దాన్ని ఏమన్నా తప్పు పడతావా? చెల్లెకు, అక్కకు, తమ్ముడికి, మన సాంప్రదాయంలో తల్లికి కప్తాం, చెల్లెకు కప్తాం, అక్కకు. మన సాంప్రదాయంలో ఒక ఆడపిల్ల అంటే ఒక భార్య తప్ప మిగతా వాళ్ళని ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవిస్తాం. శాల్వా వేసినంత మాత్రానే ఆడ ఏమో జరిగిపోయిందనే ప్రపగండ చేయడం అనేది, పోస్ట్ పెట్టడం అనేది తప్పు. నేనేమంటున్నా, చూసిన నీకేమన్నా ఉంటే విధానపరమైన నిర్ణయాల మీద, విధానపరమైన ప్రభుత్వం చేసే పనుల మీద చర్చ పెట్టాలి. కానీ పనికి మాసినవి పెట్టి చెడ్డ పేరు తెచ్చుకోకుండా. మరి మీరు ఇప్పుడు కొండా సురేఖ గారిని కూడా మేము క్వశ్చన్ అడుగుతున్నాం అన్న. సరే, అట్లా పెట్టడం తప్పు, ఖచ్చితంగా అసలు మనిషి అనేటోడు ఖండించాల్సిందే. అవసరం అనుకుంటా పోస్ట్ పెట్టిన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందే. మరి ఇదే బీఆర్ఎస్ వాళ్ళు మనలాంటి వాళ్ళు కొందరు ఫోటోలు తీసి వీళ్ళతో రాళ్లతో కొట్టి చంపండి, కేసీఆర్ ఓడిపోవడానికి వీళ్ళే కారణం అని చెప్పి పోస్ట్ చేసి, అది వేరు. నేను ఏమంటున్నా, అది తప్పే. ఒక మహిళ పట్ల చేయడం అనేది అది తప్పు.
సభ్య సమాజం దాన్ని హర్షించదు. మనం ఖండిస్తూనే ఉన్నాం అన్న. అవును, మనం కూడా హర్షిస్తలేం. ఆమె ఏమన్నా తప్పు చేస్తే బరాబరి ఆమెను విమర్శ. నేను అనేది ఏంటంటన్నా, అది ఖండిస్తూనే మనం ఏమంటున్నామంటే మన 20-30 మంది ఫోటోలు పెట్టి వీళ్ళని రాళ్లతో కొట్టి చంపండి, ఒకటైతే నా మీద రిప్ అని పెట్టిర్రు. దీని మీద ఈ ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలన్నా దాన్ని అంటున్నా. సైబర్ పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళు యాక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఉందా లేదా అంటున్నా. ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీడియాని 100 మీటర్ల లోపల పాత్ర పెడతా అన్నాడు. తర్వాత ఈ సోషల్ మీడియా ఏదో మీడియా, ఆ మీడియా, ఈ మీడియా అని తిట్టిండు. తర్వాత ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా స్పందిస్తుండు. ఏమన్నా తేడా ఉందా? తేడా ఏమన్నా ఉందా? నన్ను 2 సార్లు ఎత్తుకపోయి తేడా ఉందా? వాళ్ళు చేసే పనులు వీళ్ళు చేసే పనులు సేమ్ టు సేమ్. ఒక తప్పు జరిగిందని ఒక సోషల్ మీడియా కానీ, ఒక యూట్యూబర్ కానీ, ఒక సగటు మనిషి కానీ ఈ తప్పుని సమీక్షించుకోరి అని చెప్పడంలో తప్పేముంది? అంటే నువ్వు ఆ తప్పుని సమీక్షించుకోకుండా నువ్వు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడము, నిర్బంధాలకు గురి చేయడము, అవక్కులు చెవక్కులు పేల్చడము అనేది నీ తప్పుని నువ్వు దాన్ని పెద్ద చేసుకుంటున్నావే తప్ప తప్పులో పునఃసమీక్ష లేకుండా సవరించుకోకుండా చేసుకునే పరిస్థితి లేదు. అందుకనే ప్రతిసారి చెప్పిన నేను, రాజకీయ నాయకుడు ఎప్పుడు రాజకీయ నాయకుడే. వాని దేహం మారుతుంది కానీ వాని ఒంటికున్న కద్దరు చొక్కా మారది. కాబట్టి ఫైనల్గా ఇప్పుడు ఈ ఒకటి అడుగుతున్నాం, మీరు చెప్పండి, పదే అడుగుతున్నాను కాదు కానీ నెక్స్ట్ వచ్చేది ఇక బీసీసీఎంఏ. ఓసీసీఎంలో రేవంత్ రెడ్డి లాస్ట్. అసలు ఇక నేనైతే ఎన్నికల్లో నిలబడితే నాకు రెడ్లో ఓట్లు వద్దు, బీసీలో ఓట్లు వద్దు, మీరు కూడా మా ఎక్కువ అయిపోతే మా ఓట్లే మాకే సరిపోతాయి అని చెప్తున్నాడు. మరి ఆయనకు మీరు సపోర్ట్ చేస్తారా? ఒకవేళ బీసీసీఎం అంటే నాకు తెలిసి ఇండైరెక్ట్గా మరి ఆయననే అయిదాం అనుకుంటుండా, ఆర్ కృష్ణన్ అని చేద్దాం అనుకుంటుండా మనకు తెలియదు. ఒకవేళ మీరు మళ్ళీ నన్ను సీఎం క్యాండిడేట్గా నేను నిలబడతాను, నాకు బీసీలో ఓట్లే కావాలి, రెడ్లో ఓట్లు వద్దు, ఓసీలో ఓట్లు వద్దు అంటే మీరు ఒక బీసీ, ఒక ముదిరాజ్ కమ్యూనిటీ ఉద్యమకారం నుంచి లేదంటే బీసీల నుంచి మీరు ఆ వ్యాఖ్యలను సమర్థిస్తారా? ఆయన రేపు సీఎం అవుతాన్న కానీ ఒక పార్టీ పెడితే మీరు మద్దతు ఇస్తారా? అంటే ఈ వ్యాఖ్యల పైన కూడా మీరు ఏమంటారు? ఇవి వేయడం వల్ల ప్లస్సా మైనసా? అట్లాంటి వాక్యాలు సమర్థనీయం కాదు. ఎందుకు అంటే బీసీల ఎదుగుదలని కోరుకునే ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఓసీలు కూడా ఉన్నారు. ఏ ఓట్లు మనం వద్దని, ప్రజాస్వామ్యంలో ఏ ఓటు వద్దనకూడదు. నీకు మద్దతు ఇచ్చే వాళ్ళ అందరి భాగస్వామ్యం తీసుకొని ముందుకెళ్ళాలి. నాకు మీ ఓట్లద్దు, మా ఊళ్ళో ఓట్లే కావాలంటే నీ వాళ్ళు నీ ఇంట్లో నీకు పడతాయా? ఒక ఇంట్లోనే అన్నదమ్ములు కొట్టుకుంటారు. నీ ఇంట్లో ఓట్లు నీకు పడతాయా? ఫస్ట్ దాన్ని పునఃసమీక్షించుకోవాలి. ఏ మాట అయితే మాట్లాడినరో ఆ మాటని పునఃసమీక్షించుకొని ఇప్పుడు అన్ని కులాల వాళ్ళని మాకు ఇది అన్యాయం జరిగింది, మేము ఇంత వెనుకబాటుకు గురైనాం, మా వెనుకబాటుకు ఏవైతే ఉన్న కారణాలు ఉన్నాయో ఈ కారణాలు అధిగమించడానికి మీ తోడ్పాటు కావాలి అని కోరడం ఉత్తమం, సభాపతి. ఇప్పుడు మందకృష్ణ మాదిగా ఉన్నాడు. ఏ కులాన్ని సపోర్టు మద్దతు మనకు అర్థంలే, అందరి కులాల మద్దతు తీసుకున్నాడు. ఓన్లీ మా మాదిగ జాతి ఒక్క జాతి కోసమే కొట్లాడుతున్నా, నా జాతి ప్రయోజనాల కోసమే కొట్లాడుతున్నా, నా జాతి అల్టిమేట్ అని ఎక్కడ చెప్పలే. మేము కొట్లాడుతున్నాం, వర్గీకరణ బీసీలలో ఉంది, వర్గీకరణ ఎస్సీలలో కావాలని కొట్లాడినరు. చివరికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ఆ తర్వాత అత్యున్నత న్యాయస్థానం వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పునిచ్చింది. అది ఆమోదయోగ్యమైనది. కానీ నేను ఎవడొద్దు, నా ఓడే నాకు కావాలి అంటే మిగిలిపోతాయి ఇంకా ఓట్లు. ఇక బీసీసీఎం అంటే దాన్ని పునఃసమీక్షించుకోమంటున్నా. వాడిని బీసీసీఎం అంటే ఇప్పుడు వాడిని పునఃసమీక్షించుకోమంటున్నా. నిన్న కాక మొన్న 7 లక్షల ఓట్లు ఏదైతే అసిదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కదా, హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీలో 7 లక్షల ఓట్లు హిందువులు ఉన్నాయి. 13-14 లక్షలలో 7 లక్షల సగం ఓట్లు ఉన్నాయి. మరి ఎందుకు ఆమె గెలవలే? ఎందుకో గెలవలే? ఆమెనే గెలవాలి కదా. మన దేశంలోనే మనమే ఇట్లా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనుకుంటే రేపు వేరే దేశం వాడికి ఈజీగా మనము చులకన అయిపోతాం కదా. అంటే ఒక సందర్భంలో దేశ ప్రజలు నేను ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలకు మనలో ఎన్ని విభేదాలను ఉండొచ్చు, ఈ దేశ సార్వభౌమాధికారం మీద
ఈ దేశ గౌరవం మీద ఈ దేశ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ పనిని సగటు వ్యక్తిగా చదువుకున్న వ్యక్తిగా నేనైతే యాక్సెప్ట్ చేయ. మీరు కూడా మనలో ఎన్ని కులాలను ఉండొచ్చు, మత విభేదాలు ఎన్ని ఉండొచ్చు, ఎన్ని ఉన్నప్పటికీ ఈ దేశ గౌరవం మీద ఈ దేశ సార్వభౌమాధికారం మీద ఎవ్వడు దాడి చేసినా దాన్ని ఖండించాలి. ఒకవేళ ఖండించలేదనుకో మేమే ఇంటి దొంగ ప్రాణగండం అన్నట్టు మేమే మీ తాట తీస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ దేశం ముందు, ఈ దేశం తర్వాతనే నీ స్వార్థం, సమాజం ఇవన్నీ. మనము వ్యతిరేకంగా అంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళకు మనం వ్యతిరేకించాలి. అవును, దేశాన్ని విడగొట్టాలని చూస్తే వ్యతిరేకించాలి. దేశ సమగ్రతకు, దేశ సార్వభౌమాధికారానికి, దేశ భద్రతకు వ్యతిరేకంగా మాట్లాడితే వ్యతిరేకించాలి. కానీ బ్లైండ్గా ఓసీల ఓట్లు వద్దు, రెడ్డిల ఓట్లు వద్దు అంటే మరి రేపు ఏదో యాక్సిడెంట్ అవుతుంది అనుకో, ఎగ్జాంపుల్ ఎవరికైనా ఆయనకు అవుతుంది, రక్తం అవసరం, అక్కడ ఆయన బ్లడ్ గ్రూపు బీసీ ఉండకపోవచ్చు, ఓసీదే ఉండొచ్చు, బ్రాహ్మణ అనేది ఉండొచ్చు, రెడ్డిది కూడా ఉండొచ్చు. అప్పుడు రక్తం 10 నిమిషాలలో ఎక్కిస్తేనే బతుకుతాడని చెప్తారు. అప్పుడు ఆ రక్తం ఎక్కించుకుంటాడా, లేదంటే నా బీసీల రక్తమే అయితేనే నేను ఎక్కించుకుంటా లేకపోతే చచ్చిపోతా అంటాడా? ఏం జరగవచ్చు సిచ్యువేషన్? అంటే అది ఆ వ్యక్తిని అడగాలి. అంటే మీరే ఏదైతే మాట్లాడిన వ్యక్తి ఉంటాడో జనరల్ గా ఆ వ్యక్తిని అడగాలి. నేనేమంటున్నా, అరే ఆ వ్యక్తిని సరే మీరు ఆ ప్లేస్లో ఉన్నారు అనుకుందాం, రక్తం ఎక్కించుకుంటారా ఎక్కించుకోరా? నిన్న మొన్న ఎలక్షన్లల్లో ఏమైంది, రక్తం ఎక్కించుకోరా? అందరు వేసిండ్రు కదా ఓట్లు, నిరుద్యోగులల్లా ఉద్యోగులల్లా ఎమ్మెల్సీ ఓట్లల్లో అందరు వేసిండ్రు కదా. అదనుకో రిజిగ్నేషన్ ఇచ్చిండా? లేదు, మీరు అన్ని సామాజిక వర్గాలు వేసిండ్రు, నేను ఈ పోస్టుకి అర్హుని కాదు, నాకు ఈ ఎలిజిబిలిటీ లేదు. ఉద్యోగాలల్లో రెడ్లు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మరి మీరు అన్నారు నోరు మాట్లాడుతుంది, నిరుద్యోగులలో కూడా నోరు మాట్లాడుతుంది, నొసరు ఎక్కిస్తుంది. ఇంకోటి చెప్తానా, ఏదో ఆపరేషన్ చేసుకుంటుంది, బ్రెయిన్ ఆపరేషను, కిడ్నీ ఆపరేషను, లేదంటే హార్ట్ ఆపరేషను, అక్కడ రెడ్డో ఓసీ ఉంటే ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లలో కూడా చాలా మంది ఓసీ. నేను ఏమంటున్నా మైపాల్, దీని గురించి ఇప్పుడు రేపు చర్చ అవసరం లేదు. మీరు అంటారా? ఏమంటున్నా, రాజకీయ నాయకుల నోరు మాట్లాడుతుంది, మన అసలు జీవితం ఈ నొసలు ఎక్కిరిస్తుంటది కాదన్న. రేపటి రోజున వాళ్ళంతా తిరుగుబాటు అయ్యి, ఎగ్జాంపుల్ ఆయన వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాలి, లేకపోతే మా ఓట్లు వద్దన్నప్పుడు మా రక్తం ఎందుకు, మా ట్రీట్మెంట్ ఎందుకు అని ఒకవేళ క్వశ్చన్ వస్తే, ఇప్పుడు ఎంతెందుకైనా అడ్వకేట్ శరత్ కుమార్ అని ఆయన బ్రాహ్మణ్, ఆయననే విడిపించిండు. రేపటి రోజున అడ్వకేట్లలో కూడా ఇంకోటి ఆయన సబ్స్క్రైబర్స్లలో కూడా రెడ్డిలు ఓసీలు కూడా ఉండే ఉంటారు. ఆయన వాక్యాలని పునఃసమీక్షించుకోమంటున్నా. మందకృష్ణ మాదిగ అనే నాయకుడు ఉద్యమాలు చేసినప్పుడు ఏ జాతి సపోర్టును కానీ తీసుకోకుండా ఉండలేదు. అట్లనే మన ఈ బీసీ సామాజిక వర్గం వెనుకబాటుకు 75 ఏళ్ళుగా వెనుకబాటుకు గురైంది. భారత రాజ్యాంగం అమలైనప్పుడే నేను చెప్తున్నా కదా, నేను అంటున్నా ఎస్సీలు సోషల్ అన్టచబుల్స్, బీసీలు కాన్స్టిట్యూషన్ అన్టచబుల్స్. ఈ భారత రాజ్యాంగం అమలైన నాడే బీసీలకు ప్రొటెక్షన్ కానీ రక్షణ కానీ లేకుండా పోయింది. దాన్ని మండల్ కమిషన్, ఏదైతే మండల్ కమిషన్ ఉందో, మండల్ కమిషన్ అది బీజేపీ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం వచ్చి మండల్ కమిషన్ వేసి దాన్ని అమలు చేయడం జరిగింది. అమలు చేసిన ఆ నిర్ణయాన్ని కూడా 2002-4 సంవత్సరాలలో అమలైంది తప్ప ఈ ఏదైతే 52 ఏళ్ళుగా వెనుకబాటుకు గురైంది, బీసీలకు విద్యా ఉపాధి అవకాశాలలో వెనుకబాటు జరిగిందనేది వాస్తవం. అవునన్నా, ఆ వెనుకబాటుని అధిగమించడానికి కోసం నువ్వేం చేయాలి? అందరి మద్దతు కూడా కట్టుకొని ముందుకెళ్ళాలి. మనం కూడా కొన్ని సందర్భాలల్లో ఆయా జాతులల్లో ఏదైతే మనం ఓసీలే కానీ ఇంక ఇతరత్ర కమ్యూనిటీలు ఏమైనా ఉంటే కానీ వెనుకబాటు గురైంది అని మనకు అది వాస్తవ రూపంగా కనిపించినప్పుడు వాళ్ళకు కూడా మనం మద్దతు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనము సమాజంలో ఉన్నాం, సమాజ అనేది ఒక కుటుంబం లాంటి. ఈ కుటుంబంలో అందరి మద్దతు తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి తప్ప నేను
నీ ఓట్లద్దు, నా ఓట్లద్దు, నీ సపోర్ట్ వద్దు, నా సపోర్ట్ వద్దు అనడానికి మాట్లాడడం మాత్రం ఆయన విచక్షణకే వదిలిపెడుతున్నా. దాని మీద మనం ఏం కామెంట్ చేస్తాం? అరే ఇది చర్చ జరుగుతుంది, దీని మీద ఒక కేసు అయింది. ఇంకొకటి చెప్తా, రేపు మహిళలు ఎవరో ఒక మహిళ వచ్చి బయటకు వచ్చి మాకు ఈ పురుషుల ఓట్లే వద్దు, ఈ పురుషుల ఓట్లే వద్దు, ఈ తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా ఒక మహిళా సీఎం కాలే అని చెప్తే స్టేట్మెంట్ ఇది మహిళలుగా ఇటు బీసీలుగా ఓసీలుగా డివైడ్ అయితే మరి వాళ్ళు 50% ఉంటారు కదా, బీసీలు 50% ఉంటారు అనేది ఎంత వాస్తవమో, మహిళలు 50% ఉంటారు. నిజం చెప్పాలంటే బీసీలకు జరిగిన అన్యాయం కంటే మహిళల మరి పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువ ఉన్నదని మీరు నమ్ముతారన్నా? మరి నేను అనేది పొలిటికల్ కానీ విద్యలో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ అది వాస్తవమే, జగవేరిన సత్యం. వాళ్ళ పురుషులతో కంపేర్ భాగస్వామ్యం తక్కువ ఉందే కానీ కదా. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు పెట్టి వచ్చే 2026లో నుంచి మేము రాజకీయ రిజర్వేషన్లు అమలు చేస్తాం, మహిళల భాగస్వామ్యం తక్కువ ఉంది అననే కదా ఉద్దీపనలు ఇస్తున్నాయి, ఫెసిలిటేట్ చేస్తున్నది. సో కాబట్టి సీఎం విషయానికి వస్తే ఇప్పుడు నెక్స్ట్ సీఎం బీసీ సీఎం, మాకు బీసీలో ఓట్లే కావాలన్నట్టు రేపు మహిళ సీఎమే కావాలి, మహిళల ఓట్లే కావాలని ఏదన్నా ఒక మహిళ బయలుదేరితే ఈ రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంటుందని నేను అడుగుతున్నాను. మీకు జస్ట్ అది కొంతవరకు ప్రభావం చూపిస్తుంది కానీ పూర్తి స్థాయిలో ప్రభావం చూపిస్తుందని నేను అనుకోవడం లేదు మైపాల్. ఏ స్టేట్మెంట్ అయినా స్టేట్మెంట్ ఇచ్చే ముందు నువ్వు చదువుకున్నావు, ఒక విజ్ఞానివి, ఒక రాజకీయ నేతవు కాబట్టి నీ మాటలు ఒకసారి వెనక ముందు పునఃసమీక్షించుకొని మాట్లాడాలి. నాకు వాడి సపోర్ట్ వద్దు, వీడి సపోర్ట్ వద్దు అనుకోవడం అనేది పొరపాటు. అది ఆయన వ్యక్తిగతంగా వదిలేస్తున్నా. అసలు నేను ఇంకోటి అడుగుతున్నాను అవుట్రైట్గా, కులం ముఖ్యమా గుణం ముఖ్యమా? గుణమే ముఖ్యం అల్టిమేట్గా. కులందేముంది, కులాలు కట్టుబాట్లు మనం పెట్టుకున్నాయి కదా. ఇప్పుడు కామన్ కాదు, మానవత్వం అనేది ముందు కదా. సరే బీసీలకు న్యాయం జరగాలి, దాంట్లో మనం ఏం అనం కానీ దాన్ని ప్రేమపూర్వకంగానో ఉద్యమాల ద్వారా సాధించుకోవాలి ఒకటి, అది చిన్న ఆప్షన్. కానీ విద్యా వైద్యం అందరికి సమానమైనప్పుడు అందులో బీసీలు కూడా వచ్చేస్తారు కదా. నాకు ఒక దీనికోసం కూడా ఎక్కువ కొట్లాడుతుంది. అది వాస్తవమే కదా. ఎప్పుడు కానీ భారత రాజ్యాంగం, ఇంకోటి భారతీయులందరూ నా సోదరులు కాదన్న, మనం ఫ్లెడ్జ్ కూడా నేను చట్టం ముంగట అందరం సమానమైన ఆర్టికల్ 14 చూపెట్టి చట్టం ముంగట అందరం సమానమనే జాతి కుల మత ప్రాంత భేద వివక్షలు లేకుండా లింగ వివక్షలు లేకుండా చూడమని చెప్పింది. చెబుతూ కొంత ముంగటికి వచ్చి ఏం చెప్పింది అంటే కొంత ఉద్దీపనలు వెనుకబాటు గురైనోనికి ఆర్థిక స్వావలంబన జరగాలి, సామాజికంగా కొంత వెసులుబాటు కలగాలి అని కొన్ని పరిధులు పెట్టుకొని వచ్చింది. ఇదే శాశ్వతం, ఇదే కులమానం అని ఇక్కడ చెప్పలే. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 34 ఏం చెప్తుంది అంటే అట్లీస్ట్ 10 సంవత్సరాలు, అంబేద్కర్ గారేమో 10 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది, రిజర్వేషన్లు 10 సంవత్సరాలు ఉంటే సరిపోతుందని ఆయనే చెప్తే, భారత రాజ్యాంగంలో అట్లీస్ట్ లాస్ట్ ఆర్టికల్ 334 ప్రకారం 60 ఏళ్ళ కంటే మించి ఉండకూడదు అని చెప్పింది. సరే కోర్టులు వివిధ రకమైన రాజకీయ నాయకుల కమిషన్ల విశ్లేషణ ప్రకారము, వాళ్ళ ఎంక్వైరీ ప్రకారం వీళ్ళకు ఇంకా సామాజిక ఆర్థిక స్వావలంబన కలగలేదు అని దీన్ని కొంత పొడిగిస్తే బాగుంటుందని పొడిగిస్తూ వస్తుండ్రు. సో అందరి సమాన అవకాశాలు, సమానమైన ఆర్థిక ఫలాలు దక్కినాడు. రిజర్వేషన్ల గురించి ప్రస్తావన ఎక్కడిది? అది ప్రస్తావనే లేదు కదా, కులం అనే ప్రస్తావనే లేదు కదా. నువ్వు నేను ఈక్వల్ అయినప్పుడు నీకు నాకు కులం భేదాభిప్రాయాలు ఎక్కడ ఉంటాయి? రాజకీయ నాయకుల భేదాభిప్రాయాలు ఉన్నాయా? వాళ్ళు అంతా మంచి కలిసి ఉన్నారు కదా, అలా మధ్యలో ఉన్నాయి. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఈ నుంచి ఈ కులం నుంచి ఎదిగిపోయినోడే ఇలా ఈ కింది కులంలో పిల్లని చేసుకుంటలేడు, ఈ కింది జాతుల వాళ్ళతోటి బిజినెస్లు చేస్తలేరు. ఎవరితోటి చేస్తుండ్రు? ఉన్నత వర్గాలతోటి చేస్తుండ్రు. ఉన్నత వర్గాల పిల్లల్ని చేసుకుంటుర్రు, ఇచ్చిపుచ్చుకుంటుర్రు. సో వాళ్ళకి లేని భేషజాలు నీకు నాకెందుకు? అంతే కదా, నీకు నాకు ఇంకోటి అనిపిస్తుంది, బీసీలలో అయినా ఎస్సీ ఎస్టీలలో అయినా మైనార్టీలలో అయినా వీళ్ళ దాంట్లో కూడా దుర్మార్గులైన నాయకులు ఉన్నారు. ఒక ఓసీలనే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో దుర్మార్గులైన నాయకులు ఉన్నారు. ఇంకోటి తిన్నోడే తిన్నట్టు వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు అన్న. కింది స్థాయికి పుట్టుకడలిందా? భారత రాజ్యాంగం అమలయ్యే నాడు కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు పెట్టడం వల్ల
ఆయా జాతులల్లా ఒక్కొక్క ఏ అయితే కులం ఉంటుందో ఆ కులాన్ని ఒక యూనిట్గా చూపించడం వల్ల తిన్నోడే తింటుండు మీరు అన్నట్టు. ఎక్కడ సైకిల్ చేయాలి ఒకసారి రిజర్వేషన్ తీసుకున్నోడు ఈ ఈ రిజర్వేషన్ పొందినవు కాబట్టి నీకు ఈ రిజర్వేషన్ ఫలాలు అందవు, నెక్స్ట్ ఇంకొక వ్యక్తికి రిజర్వేషన్లు అందుతాయి అని ఒక సైకిల్ చేయకపోవడం అనేది ఒక పొరపాటు. తర్వాత అన్టచబిలిటీకి వివక్షకి నీకు చట్టాలు ఉంటాయి, శిక్షలు ఉంటాయి. ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్కి ఉద్దీపనలు ఉంటాయి, అసిస్టెంట్లు ఉంటాయి. కానీ నువ్వు సోషల్ అన్టచబిలిటీకి రిజర్వేషన్ ఇవ్వడం అనేది మన భారత రాజ్యాంగంలో జరిగిన పెద్ద పొరపాటు. సరే వ్యాఖ్యానించే అర్హత నాకు ఉందో లేదో తెలియదు, కానీ అసలు సోషల్ అన్టచబుల్కి శిక్షలు ఉంటాయి, అంతేగాని ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్కు ఉద్దీపనలు ఉంటాయి. అసలు ఎకనామీ బేస్డ్ చేసుకొని రిజర్వేషన్ ఇస్తే ఒకసారి ఆ ఫలాలను అందుకున్న వ్యక్తి ఇంకోసారి అందుకోకుండా చూసే ఒక మంత్రాంగం ఉంటే అందరికీ ఈ గడిచిన 70 ఏళ్ళల్లో ఈజీగా ఫలాలు అందుతుండే. కానీ ఒక కులాన్ని యూనిట్గా చూపడం వల్ల అది అన్టచబిలిటీకి కూడా రిజర్వేషన్ అంటే సోషల్ బ్యాక్వర్డ్నెస్కి రిజర్వేషన్ అనడం వల్ల తిన్నోడే తింటుండు. ఇలా కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవుతుండు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతుండు, ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతుండు. సో మళ్ళీ అయినోడే 2 సార్లు 3 సార్లు 4 సార్లు మీ ధర్మపురిలో మీ ఎమ్మెల్యే ఉన్నాడు కొప్పులేశ్వర్. ఎన్నిసార్లు అయినా ఎమ్మెల్యే రిజర్వేషన్ లో? 4-5 సార్లు మరి ఆయన ఒక్కడు డెవలప్ అయితే కులం అంతా డెవలప్ అయినట్టు అనేది నా పెద్ద క్వశ్చన్. అదే పొరపాటు అంటున్నా, ఈ డెఫినేషనే తప్పు అంటున్నా నేను. ఇవాళ ఒకరు బీసీ రిజర్వేషన్ ద్వారా నేను ఇంత స్థాయికి వచ్చిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటే నాకు ఈ రిజర్వేషన్ నా పిల్లలకు అవసరం లేదు కదా. నా పిల్లలని నువ్వు ఇచ్చిన ఉద్దీపన వల్ల ఈ వెసులుబాటు వల్ల నేను మంచి స్కూళ్ళల్లో చదివించుకోగలుగుతున్నా కదా, మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్ ఏంది? సో ఈ రిజర్వేషన్ అనేది ఇది తప్పుడు విధానంలో పోతుంది. ఇంకోటి చెప్తున్నా, రిజర్వేషన్ ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఆ సామాజిక వర్గానికి ఈక్వల్ ఎడ్యుకేషన్ కావాలి, ఈక్వల్ వైద్యం కావాలని ఎన్నడూ కొట్లాడంగా నేను చూడలే అన్ని పార్టీలకు సంబంధించి. వాళ్ళ కోసం, వాళ్ళ విద్య కోసం, వాళ్ళ వైద్యం కోసం, వాళ్ళ నీటి కోసం, వాళ్ళ రక్షణ కోసం ఎన్నడూ కొట్లాడనోడికి ఒక దుర్మార్గుడు కింద బానిసల లెక్క అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అసలు అది ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది సామాజిక న్యాయానికి ఎట్లా దారితీస్తుంది? అసలు ఏంది అది? నాకు ఆ కాన్సెప్టే. దేనికైనా ఒక కులమానం ఉండాలి కదా మైపాల్. ఇప్పుడు ఇప్పుడే అన్నా, ఏదైతే ఆర్థిక స్వావలంబన ఏదైతే వెనుకబాటు కారణాలు ఉన్నాయో వెనుకబాటుని అధిగమించడానికి ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు ఏర్పాటు చేస్తుంది. ఆ వెసులుబాటును బేస్ చేసుకొని ఒక స్వావలంబన పొందిన తర్వాత, ఒక దశకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి యొక్క సోషల్ స్టేటస్ కానీ ఎకనామికల్ స్టేటస్ కానీ మార్చినప్పుడు అదే కమ్యూనిటీలో ఉన్న ఇంకొక వ్యక్తికి స్వావలంబన. ఇంకొకటి అన్న, పే బ్యాక్ టు సొసైటీ ఇయ్యరు. చాలా మంది ఆ రిజర్వేషన్ తోని డెవలప్ అయిన వాళ్ళు. మనిషి పుట్టికే స్వార్థం. మరి స్వార్థ పరులకు రిజర్వేషన్ ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రిజర్వేషన్లో ఒక పెద్ద గ్రూప్ 1 జాబ్ అయినన్నా, నాకు బీసీ ఉండడం వల్ల అయినా అనుకో, అరే నాకు ఈ రిజర్వేషన్ వల్ల నేను పెద్ద గ్రూప్ 1 ఆఫీసర్ అయినా, జాయింట్ కలెక్టర్ అయినా, లేదంటే ఒక గ్రూప్ 2 ఎంఆర్ఓ అయినా, రెవెన్యూ ఆఫీసర్ అయినా అవుతాం. నేను సంపాదించిన దాంట్లో నా రిజర్వేషన్ పొందిన సామాజిక వర్గానికి బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, మైనారిటీ అయితే వాళ్ళకి ఏం చేయకుండా నాకు నా కుటుంబానికి మాత్రమే బిల్డింగ్ మీద బిల్డింగ్ లేపి బంగారం మీద బంగారం కొని భూముల మీద భూములు కొంటే ఇది ఎటు దారి తీస్తుంది అని నాకు అనిపిస్తుంది. మరి ఎటు దారి తీస్తుంది? ఆర్థిక అసమానతలకే దారి తీస్తుంది. నేను ఏమంటున్నా, మనిషి పుట్టుకకు ముందు స్వార్థం పుట్టిందంట. మరి స్వార్థం ముందు పుట్టి మనిషి తర్వాత పుట్టిండు కాబట్టి. కానీ ఈ మధ్య ఈ 10 ఏళ్ళ నుంచి బాగా ఎక్కువైందన్న. గతంలో ఎవరన్నా చాలా హ్యుమానిటీ ఉంటుంది. అడుగుతున్నా నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నేను పుట్టిన కులం ఏదైతే ఉందో, నేను పుట్టిన వర్గం ఏమవుతుందో, ఆ వర్గంలో ఎవడైతే ఒక మంచి స్థాయికి పోయిన తర్వాత, ఒక మంచి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత, ఒక మంచి రాజకీయ నాయకుడు అయిన తర్వాత
నువ్వు ఆ ఫలాలను వదిలేయమంటే అనుభవించిన అనుభవాలను వదిలేయడు వాడు. సో కాబట్టి ప్రభుత్వాలే ఒక అడుగు ముందుకేసి ఇలా నువ్వు ఈ ఫలాలను అందుకున్నావు ఈ రిజర్వేషన్ ద్వారా, ఈ ఫలాలు నీకు అవసరం లేదు, నీ కింది బిలో పావర్టీ లైన్ లెవెల్ అయితే ఉన్నారో నీ కింది నీ కులంలో ఉన్న నీ కింది వర్గాల వారికి కానీ నీ కింది సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తికి కానీ అందాలి అని ప్రభుత్వాలే నిర్ద్వందంగా నిక్కచ్చితంగా చట్టాలు చేస్తేనే ఈ అసమానతలు అనేది తగ్గుతాయి. లేకపోతే ఈ కులాలలో కూడా అసమానతలు పెరిగిపోతాయి. ఇదండి అన్నతో అనేక విషయాల మీద సంచలన ఇంటర్వ్యూ చేసినాం. మా వ్యూ అయితే ఇంకా భవిష్యత్తులో కొట్లాడేది ఉందండి. ఈ విద్య కానీ, వైద్యం కానీ, న్యాయం కానీ, చట్టం కానీ అందరికీ సమానంగా దొరకకపోతే ఏ కులమోడు రూలింగ్ చేసినా, ఏ జెండర్ చేసినా, ఇప్పుడు మమతా బెనర్జీ అని ఉంది ఒక మహిళా ముఖ్యమంత్రి, ఆమంత పాపిష్టి వ్యక్తి ఎవరు లేరు. ఆర్జేకర్ మరి మెడికల్ కాలేజ్లో ఒక మెడికల్ డాక్టర్ని అత్యంత హీనంగా చేస్తే ఆమె ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక మహిళకు న్యాయం చేయలేకపోతుంది. అక్కడ కిడ్నీలు అమ్ముతున్నారని తెలుస్తుంది, వ్యభిచారం నడుస్తుందని తెలుస్తుంది, ఇట్లా అనేకమైనటువంటి ఎక్స్పైర్ అయిన టాబ్లెట్లు అమ్ముతున్నారని తెలిసింది. అంటే అక్కడ మహిళ అయినా పురుషుడైనా ఆమె రాజకీయం మాత్రమే చేస్తుంది కానీ మహిళల పట్ల ఆమెకు లేదు. అదేవిధంగా కొన్ని దగ్గరలో ఎస్సీ సంబంధించిన వాళ్ళు కానీ, ఎస్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, బీసీకి సంబంధించిన వాళ్ళు కానీ, మైనారిటీకి సంబంధించిన నాయకులు స్వార్థం కోసమే చేస్తారు తప్ప వాళ్ళ కమ్యూనిటీలకు చేయట్లే. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడండి, ఆయనకు అసదుద్దీన్ ఓవైసీ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయి, హై స్కూళ్ళు ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి, కాంట్రాక్ట్లు ఉన్నాయి. కానీ ముస్లింలు అందరికీ న్యాయం జరిగినట్ట. ఇంకా బాల్కా సుమన్ లాంటి వాళ్ళు, గాదర్ కిషోర్ లాంటి వాళ్ళు, రసమై బాలకిషన్ లాంటి వాళ్ళు అనేక మంది రిజర్వేషన్ ద్వారా గెలిచి వాళ్ళ సామాజిక వర్గం మీదనే దాడులు చేసిన ఈ కోకోళ్ళు ఉన్నాయి, మనం చూసినాం. మరి చూడాలి ఇక బీసీలలో కూడా దాన నాగేందర్ మీద అనేకమైనటువంటి అలిగేషన్స్ ఉన్నాయి. ఆయన ఉద్యమకారులను కొట్టించిండు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద ఉన్నాయి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద ఉంది. అన్ని కులాలలో దుర్మార్గులు ఉన్నారండి. అందుకే నాకెందుకు అనిపిస్తుంది అంటే భవిష్యత్తులో ఎన్ని ఉద్యమాలు వచ్చినప్పటికీ కూడా భారతీయులందరికీ సమానమైనటువంటి విద్య, భారతీయులందరికీ సమానమైనటువంటి వైద్యం, భారతీయులందరికీ సమానమైన న్యూట్రిషన్ ఫుడ్డు, భారతీయులందరికీ మంచి నీళ్ళు, భారతీయులందరికీ సమానమైన న్యాయం దొరికేటట్టు ఉండాలా. అంటే కులం కంటే గుణమే ముఖ్యంగా ఉండాలి. ఒక అద్భుతమైన వ్యక్తులు, నిస్వార్థమైన వ్యక్తులు, కరప్షన్ లేని వ్యక్తులు, అవినీతి లేని వ్యక్తులు, బంధుప్రీతి లేని వ్యక్తులు రాజకీయాలలోకి రావాలి. రాజకీయాల్లోకి రావాలంటే వాడి ఆస్తులు మొత్తం మరి సమాజానికి రాసిచ్చినాకనే రావాలి. సరిపడా వాళ్ళ కుటుంబానికి సరిపడా ఉంచేసి మిగతాదంతా అతను మాత్రం మరి సమాజానికి రాసిస్తే అట్లాంటోడే సమాజాన్ని ఏమైనా ప్రేమిస్తాడు. కానీ వాడు మిగతా వాడు వస్తే ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు, ఆయనకు తెలంగాణ కంటే కవిత ముఖ్యం, కేటీఆర్ ముఖ్యం, తెలంగాణ నాశనం అయినా ఆయనకేం సంబంధం లేదు. ఇట్లాంటి కుటుంబ పార్టీలను మరీ ముఖ్యంగా మనం రేపటి రోజున ఈ దేశం నుంచి తరిమి కొట్టే రోజులు రావాలి. ఒక ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా 2 సార్ల కంటే కూడా ఎక్కువ అవకాశం ఇవ్వద్దు. వీళ్ళు పెద్ద క్రిమినల్స్ అయితే ఉన్నారు. ఉద్యోగస్తులకైనా ఇంకా మిగతా వాళ్ళకైనా అవినీతి చేసిన వాళ్ళ ఆస్తులు జప్తు చేసి వాళ్లకు కఠినమైన శిక్షలు చేస్తే తప్ప ఈ వ్యవస్థ బాగుపడదు. ఈ రకంగా యువత ఆలోచించాలి, బయటకు రావాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మనం భవిష్యత్తులో ఉద్యమాలు నిర్మిద్దాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.